గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సర్వీస్ అప్లికేషన్ వర్క్లో ఉన్న ఉద్దేశంతో ఏడో కొందని బీడో కొందని చేసి ఒక తెలుగుకి మ్యాథ్స్కి మాత్రమే బయట వస్తారు సార్. ఫీల్డ్ సబ్జెక్ట్ అంతా కలిసి ఉంటుంది సార్. ఏ సెక్షన్ ఒక మ్యాథ్స్ తెలుగు మాత్రమే వర్క్లో ఉన్న ఉద్దేశంతో ఏబీసీ చేస్తుంది. వీళ్ళు ఏమంటే గవర్నమెంట్ కూడా సబ్మిట్ ఎగ్జామ్ ఆల్రెడీ పెట్టేశారు. వచ్చేసిన సబ్మిట్ ఎగ్జామ్ మిడ్ డే మీల్స్ ముందు వచ్చి మేము ఫోటో చెక్ చేస్తున్నాం సార్. కాకుండా ఇప్పుడు 15 days నుంచి ఇవి టీచర్కి ఒక గంట చేసేది. ఆ టీచర్ వచ్చి మేడం సి సెక్షన్ మేడం సి వచ్చి తెలుగుకి మ్యాథ్స్ మాత్రం డివైడ్ అవుతుంది సార్. సి సెక్షన్ ఇక్కడ బాగుందంటే ఇంకా చేయనట్టే కదా. ఇంట్లో ఎంత బాగా చేస్తారు, ఇక్కడ కూడా అంత బాగా సార్. ఒకటి క్లియర్ సార్, క్లియర్ చేస్తా చెప్పాను సార్. ఎక్కడ నువ్వు తెలుగుగా మాట్లాడుతున్నాను. 5 రోజులు పిల్లలకి ఫీడ్బ్యాక్ ఎక్కువ ఇచ్చాను సార్. 5 రోజులు ఎక్కువ ఊరు పెట్టాను. మేము వస్తున్నాం సార్, మనం ఉంటున్నాం క్లియర్ గవర్నమెంట్ కాబట్టి 5 రోజులు ఎక్కువ పెట్టుకున్నారు. ఖచ్చితంగా అది ఫాలో ఎవ్రీథింగ్ గుడ్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? బాగా చదువుతారా? ఈరోజు గంగవరం హై స్కూల్లో స్కూల్ విజిట్కి రావడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం ఇస్తున్నారా లేదా, ఆ స్కూల్లో ఏమైనా స్కూలుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్కూలుకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఇబ్బంది ఉందా అనేటువంటి కోణంలో ప్రభుత్వ పరంగా అందరు శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్కూల్ విజిట్ పోయేటువంటి కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ స్కూలుకు సంబంధించినటువంటి, ఎందుకంటే గంగవరం స్కూల్ ముందు నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్. ఎందుకంటే అటు కలంనేరుకు గంగవరం మండల హెడ్ క్వార్టర్ రెండింటికి మధ్యలో బాగుండేటువంటి స్కూల్. ఇక్కడ వీళ్ళు కోరింది ఒకటే, ఎందుకంటే పిల్లలకు ఇక్కడ వాళ్ళకు ఒక బాస్కెట్ బాల్ కోర్టు కావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ వాలీబాల్కి సంబంధించినటువంటి కోర్టు ఉంది.
బాస్కెట్బాల్కి సంబంధించినటువంటిది కావాలని అడిగారు. అదే కూడా శాప్ సంబంధించి శాప్ చైర్మన్కి చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేయగలుగుతాం. ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయని పిల్లల్ని అడిగాం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అడిగాం. ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, బాగా నడుస్తూ ఉందని చెప్పారు. ఫుడ్ కూడా చూసాం. నాకు తెలిసి మంచి క్వాలిటీ ఫుడ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పరంగా ఎక్కువ ఫోకస్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ పైన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఈ శాఖకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ దీనిపైన తీసుకోవడం జరుగుతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలుగా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలా. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్కడ ఏం కావాల్సినా కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి కోణంలోనే ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏవైతే వీళ్ళు చెప్పి చేస్తాం, ఇంకా కూడా రేపటి నుంచి ఎక్కడైనా మళ్ళీ పోయిన తర్వాత ఎక్కడైనా అటువంటి ఇష్యూస్ ఉంటే అది రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఈ స్కూల్లో అన్నీ కూడా బాగున్నాయని చూస్తేనే అర్థమైంది కాబట్టి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.